నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అపార్ట్మెంట్ షేర్ చేసుకోవడం ఇప్పుడు యూజువలే కదా, అది బెంగళూరు లాంటి సిటీలో. మిస్ మీరా కృష్ణదాస్ ఎక్కడికి వెళ్తున్నారు? తను బెంగళూరుకు వెళుతోంది. ఏంటి సార్ విషయం? బెంగళూరు ఎందుకు? అక్కడ తనకి అడిగేది మిమ్మల్ని కాదు. బెంగళూరులో నాకు ఉద్యోగం దొరికింది. నేమ్ ది ఫర్మ్. టైగర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్. మే ఐ నో వై దీస్ క్వెరీస్? ఓ, యూ డోంట్ నో? ఆఫ్ కోర్స్ ఐ డోంట్ నో. వెల్ దెన్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. సే అలెక్స్ విల్ టెల్ యూ వేర్. హత్య చేయబడ్డ సైమన్ రాజేష్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ పబ్లిక్ రిలేషన్ గా మీరున్నారు. అతనికి మీకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు మాకు ఎవిడెన్స్ దొరికింది. నిరంజన్, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అండ్ యూ కెన్ కాల్ మీ సర్. మా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు మీరు మా అబ్జర్వేషన్ లోనే ఉండాలి. ఇన్ అదర్ వర్డ్స్, యు ఆర్ డీటైన్. మీకు ఎటువంటి ఆపద రాకుండా ఒక పోలీస్ ప్రొటెక్షన్ మీకు ఎప్పుడూ ఉంటుంది. సో అలెక్స్ విల్ కాల్ యూ. మీరా సార్, పగ తీర్చుకుంటున్నారా? ఎవరి మీదైనా పగ తీర్చుకోవాలంటే వాళ్ళు బాగా జ్ఞాపకం ఉండాలి. నువ్వు నా జ్ఞాపకాల్లో లేవు. May I come in, sir? Yes, come in. నిరంజన్, అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. కేసుకు సంబంధించిన నేరస్తులందరినీ అరెస్ట్ చేశామని తెలియజేయడానికి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయమని డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. Sir, it's too early. నేను చెప్పాను కదా, ఈ కేసులో ఇంకా తెలుసుకోవాల్సిన బోల్డ్ అని లింక్స్ ఉన్నాయి. అలాంటిదేం లేదు సార్. కస్టడీలో ఉన్న హంతకులు నేరాన్ని ఒప్పుకున్నారు. సో దిస్ కేస్ ఇస్ ఓవర్. No, the case is not over, sir. హత్య చేయబడ్డానికి 45 నిమిషాల ముందు వరకు సైమన్ రాజేష్ తో పాటున్న పార్లపల్లి సుభాష్, జయప్రతాప్ ల స్పెసిఫిక్ రోల్స్ ఏంటి అని ప్రెస్ వాళ్ళు మనల్ని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? మరో విషయం, మొదటి నుంచి ఈ కేసును ఓవర్ షాడో చేస్తున్న ఇండియన్ క్రికెట్ లీగ్ ఫ్యాక్టర్, దుబాయ్ బేస్డ్ ఆన్ మార్టిన్ దినకర్ కి సంబంధించిన సస్పీషియస్ ప్రెసెన్స్. టేక్ మై వర్డ్ సర్, మీడియా కాకపోయినా we will get a solid figure. ఇంత సెన్సేషనల్ అయిన హత్య జరిగాక వారం రోజులు కూడా కాకముందే మొత్తం హంతకుల్ని పట్టుకోగలిగామంటే మన డిపార్ట్మెంట్ కి ఇది గర్వకారణం. ఎస్పెషల్లీ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన మీకు. నా టోపీకి ఇంకో మెడలొచ్చి చేరబోతోందని నువ్వు చెప్పింది విని నేనే ఉబ్బి తబ్బిపోవడం మిస్టర్ మన్మోహన్. హలో, ప్రెస్ మీట్ తలనొప్పి తెప్పిస్తుందని నాకు ముందే తెలుసు. బట్ నిరంజన్, ఐ హావ్ నో చాయిస్. ఐ హావ్ టు ఓబే మై సుపీరియర్స్ ఆర్డర్. ఎస్, యూ హ్యావ్ నో చాయిస్ థామస్. ఒకప్పుడు నేను డీజే కావడం వల్ల బయట కాపలా ఉన్న పోలీస్ నీ అనుమతి లేకుండా నన్ను లోపలికి వదిలాడు. యామ్ ఐ ఇంట్రూడింగ్? నో సార్, మీరు కూర్చోండి. సో వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టునో. సైమన్ రాజేష్ హత్య కేసులో నేరస్తులు దొరికారని డీజీ నాతోటి ఒక ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారు, డిస్క్లోజింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్. నో థామస్, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకు. మీ అభిప్రాయాల్ని ఎవరు అడగలేదు ఇక్కడ. ఏం చెయ్యాలో మేము ఆలోచించి డిసైడ్ చేసుకుంటాం. ఏయ్, కాకే యూనిఫామ్ విలువేంటో తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నీలాంటి పింప్ మాట్లాడకూడదు. నేను ఆ మాట ఎందుకు ఉపయోగించానో నీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి చెత్తవాగుడు వాగదు. సార్, మైండ్ యువర్ లాంగ్వేజ్. పోరా సార్ ప్లీజ్. సార్, నువ్వు ఊరుకోవయ్యా. సారీ థామస్, ఇక్కడ సీన్ క్రియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను సాయంత్రం ఇంటికొచ్చి కలుద్దాం అనుకున్నాను. మా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కి మెడికల్ కాలేజ్ పర్మిషన్ దొరికింది. వచ్చే 18వ తేదీన శంకుస్థాపన. నువ్వు తప్పకుండా రావాలి. వస్తాను సార్. ఉదయం హోమ్ సెక్రటరీని కలిసినప్పుడు డీజీ ప్రెస్ మీట్ పెట్టమని నీతో చెప్పినట్టు నాకు తెలిసింది. అందుకే డైరెక్ట్ గా నేను ఇక్కడికి వచ్చాను. థామస్, యు నో వెల్, వెన్నుపోటు పొడిచే వాళ్ళు మన డిపార్ట్మెంట్ లో ఉన్నట్టుగా ఇంకే డిపార్ట్మెంట్ లోనూ ఉండరు. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకో. యూ గెట్ మీ? ఐ విల్ డూ ఇట్ సార్. మర్చిపోవద్దు, 18వ తేదీ ఫోర్స్ లో ఉన్న వాళ్ళలో 6 ఇన్వైట్ చేస్తున్నాను. హీఈస్ దేర్ ఇన్ ద లిస్ట్. నేను తప్పకుండా వస్తాను సార్. నాకు సమస్య వచ్చింది అని తెలియగానే వెంటనే ఇక్కడికి వచ్చి మీరు నాకు సలహా ఇచ్చారు కదా. ఫోర్స్ లో ఇప్పుడు లేకపోయినా మీకు డిపార్ట్మెంట్ మీద అభిమానం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వస్తాను. I'll see you, sir. బాయ్. Sir, please avoid a press meet. తప్పదనుకుంటే మనం ప్రెస్ కో న్యూస్ ఇద్దాం. A carefully wanted press release.
ప్రశ్నలు జవాబులు ఏమీ ఉండవు సార్. వెన్ డీజీ సేస్ ప్రెస్ మీట్, ఇట్ ఈస్ ప్రెస్ మీట్ నిరంజన్. సార్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ఫై చేస్తారు. రేపు మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నల వల్ల మీరు ఇబ్బంది పడతారు. యూ విల్ బి క్రూసిఫైడ్. తెలుసునయ్యా, నాకు బాగా తెలుసు. మన డిపార్ట్మెంట్కి అప్పుడప్పుడు ఒక బలిపశువు కావాలి. దిస్ టైమ్ ఇట్స్ మీ. భరించలేని అవమానం జరిగితే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాడా ఆయనలాగే నేను 4 లైన్లు రాసి రాజీనామా ఇస్తాను. పోతే పోయిందిలే అనుకుంటాను. కానీ భయపడి వెనక్కి తగ్గే వాణ్ణి కాదు సార్ నేను. పై అధికారుల ఆర్డర్ ప్రకారం ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మీరు చెప్పొచ్చు దట్ ది కేస్ ఇస్ ఓవర్, బట్ ఐ విల్ నాట్ టేక్ ఇట్. బైక్ లో వెళ్లే మామూలు మనుషులను అడ్డగించి హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టమని చెప్పడం మాత్రమే కాదు సార్ పోలీస్ డ్యూటీ. మీరు ఆ రోజు చెప్పిన ప్రకారం ఐ హావ్ బకిల్ మై షూస్ అండ్ స్టార్ట్ ది హంట్. నిజమైన హంతకుని పట్టుకున్నాకే నా వేట ఆగుతుంది. మీరు మానసికంగా సపోర్ట్ చేస్తే చాలు సార్, నాకు ఇంకేం అక్కర్లేదు. మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోను. మనం మగాళం కదా సార్. ఐ విల్ టార్ ఇట్ అవుట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సైమన్ హత్య కేసులో నిందితుల్ని మేము అరెస్ట్ చేసిన విషయాన్ని మీరు రకరకాలుగా ప్రచురించారు. కేసు గురించి అనేక తప్పుడు ఇన్ఫర్మేషన్స్ వెలువడుతున్న ఈ నేపథ్యంలో నిజాల్ని మీకు వెల్లడించడం కోసమే ఈ ప్రెస్ మీట్. జోషువా అనే వ్యక్తి నేతృత్వంలో ఉన్న 14 మంది సభ్యులు గల ముఠా ఈ హత్య వెనకుంది. ఇందులో సైమన్ని పొడిచింది పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మల్లెల బాబ్జీ అనే ఒక గుండా. అతనికి కొటేషన్ ఇచ్చింది ఎవరు? ఇండియన్ క్రికెట్ లీగ్ కి సంబంధించిన ఏదైనా బిజినెస్ గ్రూప్ ఉందా దీని వెనక? ఒక అమాయకుడి మీద నేరం మోపుతున్నారని మీ మీద ఆరోపణ ఉంది. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. ప్లీజ్ 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 లిసన్ టు మీ. ప్లీజ్ ప్లీజ్ లిసన్. నిజానికి జరిగింది ఏమిటో నేను మీకు వివరంగా చెప్తాను. ఇదేదో సినిమా కథలాగా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నిజమైన హంతకులు ఎవరో మీరు ఇంకా కనిపెట్టలేదు. సైమన్ ఎవరో హత్య చేశారని మాత్రం చెప్తున్నారు. దీనికి బిజినెస్ పోటీయే కారణమా? నథింగ్ టు డూ విత్ ద ఇండియన్ క్రికెట్ లీగ్. నేను చెప్పాను కదా, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్. అలా అయితే సైమన్ ని హత్య చేసినప్పుడు పేరు పొందిన రౌడీలైన జయప్రతాప్, పార్లపల్లి సుభాష్ అదే స్పాట్ లో ఉన్నారు. ఈ విషయంలో మీ సంజాయిషి ఏంటి? హత్య జరిగినప్పుడు వీళ్ళిద్దరూ సైమన్తో లేరు. సైమన్ హత్య విషయం తెలియగానే అరెస్ట్ అవుతామని భయపడి పారిపోయారు. జయప్రతాప్ కి, సుభాష్ కి ఈ హత్యతో ఏమైనా సంబంధం ఉందేమోనని మేము దర్యాప్తు చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఆ మల్లెల బాబ్జీ హత్యకు ఉపయోగించిన కత్తి మాకు వాళ్ళింట్లో అతని గదిలో అతని మంచం కింద దొరికింది. అది 2 గంటల క్రితం. సో ఇట్స్ ఎ కన్క్లూజివ్ ప్రూఫ్. హలో మన్మోహన్, ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అని అనుకోవచ్చా సార్? ఆయుధం దొరికిందని కమిషనర్ చెప్పిందని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు కదా సార్? ఎస్ 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 అవును. పోలీసులకి కత్తి తయారు చేసి ఇచ్చింది నువ్వేనా? హాయ్, నేనే చేసి ఇచ్చానండి. ఎవరి కోసం? 2 టౌన్ ఎస్ఐ జాన్ గారి కోసం అండి. 2 టౌన్ ఎస్ఐ, 2 పోలీసులు స్వయంగా కొలిమి దగ్గరకు వచ్చి కత్తి చేయించుకు వెళ్లారని కమరి నారాయణ చెప్పారు. దీన్ని బట్టి నేరస్తుడి ఇంటి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్న పోలీసుల స్టేట్మెంట్ అబద్దమని నిరూపణ అయింది. మూన్ టీవీ నుంచి కెమెరామెన్ శంకర్తో ప్రసాద్. ఈ మీటింగ్ ఎందుకో తెలుసా? మీ వల్ల జరిగిన పొరపాట్లు ఎత్తి చూపడానికే, అవసరమైతే యాక్షన్ తీసుకోవడానికి. పత్రికల్లోనూ ఛానల్స్ అందరూ చూశారుగా, హత్యకు ఉపయోగించిన కత్తిని కమ్మర్ చేత చేయించి కోర్టులో చూపించి కేసు క్లోజ్ చేసే సాంప్రదాయం ఎప్పుడు ఆపుతారయ్యా? నాకు వివరణ కావాలయ్యా మిస్టర్ శ్రీరాములు. సార్, ప్రెస్ మీట్ లో ఐజీ వల్ల ఏర్పడ్డ తలనొప్పే సార్ ఇది. థామస్, యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. దీనికేదో కట్టుగా చెప్తావు గానీ దానికన్నా ముందు నేను ఇంకోటి చెప్తాను. నేను మంత్రికి ఫైల్స్ ఉన్నాయా లేవా అని బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి షూట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది జర్నలిజం. నిజం చెప్పినా కూడా అబద్ధమని నిరూపించి రాసే వాళ్ళ ముందు మీ గుట్టు రట్టయిపోయిందయ్యా. హంతకులంతా పట్టుకున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గబ్బు పట్టిందంటే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? సార్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. నాకు మీలాగా మీడియాని హ్యాండిల్ చేయడం అలవాట్లేదు. వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ కంగారులో నేను ఏం చెప్పానో నాకే తెలియలేదు. థామస్, దీనివల్ల నువ్వు ఏం నష్టపోయావు తెలుసా? మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో సమర్థుడు, నిజాయితీ గల ఆఫీసర్ అన్న రెప్యుటేషన్ నీ వల్ల డిపార్ట్మెంటే తల ఉంచుకోవాల్సి వచ్చింది. అలా జరగడం మీకు సంతోషంగా ఉంది కదా సార్? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? A simple and obvious fact, sir. నేను హద్దు మీరి ఈ విషయాలు చెప్తున్నానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి.
ఇది మన డిపార్ట్మెంట్ కి ఒక శాపం సార్. కొందరు వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎవరో ఒకరిని బలిపశువు చేస్తున్నారు. ఈసారి ఈయన బలయ్యారు. నిరంజన్, విల్ యూ ప్లీజ్ షట్ అప్? నో, ఐ విల్ నాట్ సార్, బికాస్ ఐ కాంట్ టేక్ దిస్ షిట్ ఎనీమోర్. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మిస్ ఫైర్ అయిందంటే దానికి డీజీ గారు కూడా బాధ్యత వహించాలి. బికాస్ ఇట్ వాస్ హిస్ డివిజన్ టు హోల్డ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్. పై అధికారులు వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తే మాలాంటి సిన్సియర్ ఆఫీసర్లు భయపడకుండా ఎలాంటి కేసులైనా ఛేదించగలం సార్. హౌ డేర్ యూ? ఐ డేర్ బికాస్ ఐమ్ డేరింగ్. డేరింగ్. ఒక కమ్మరి చేత కత్తిని తయారు చేయించింది, దాన్ని నేరస్తునితో దాచిపెట్టింది, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. చీఫ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అండ్ ఐజీ గారికి తెలియదు. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న నాకు కూడా తెలియదు. ప్రెస్ మీట్ జరగడానికి 2 గంటల ముందు ఆ కత్తిని కనిపెట్టే సమయంలో ఈ గూడు పుట్టాని జరిగింది సార్. A conspiracy headed and executed by the city police commissioner to protect someone behind the scene. రై, ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు, లేదంటే మీ నాన్న ఉద్యోగం ఊడినట్టే నీ ఉద్యోగం ఊడుతుంది. అలా నా ఉద్యోగం ఊడిపోతే ఇంటికి వెళ్లే లోపు నిన్నొచ్చి కలుస్తాను. నేనెందుకు వస్తానో నీకు తెలుసు. రిజిస్టర్ అయిన కేసును కూడా కొట్టేసి రిలీజ్ చేయమని సిఫార్సు చేసిన శాండ్ మాఫియా ఉదయ్ భానుని అడిగి చూడు. వాడు చెప్తాడు నా పంచుకున్న పవర్ ఏంటో. నా ఉద్యోగానికి ఎసరు పెట్టే ముందు సిటీ హాస్పిటల్లో నీకోసం ఒక రూమ్ బుక్ చేసుకోవడం మర్చిపోకు. ఎందుకంటే నా దెబ్బలా ఉంటుంది. నా ముందరే మీరిద్దరు వీధి గుండాలా పట్లాడుకుంటారేంది? క్షమించండి సార్, రాజకీయాల్లో ఎన్నో ఆటుపోటు తిని ఈ స్థాయికి ఎదిగిన వారు మీరు. మీకు నా ఆవేశం అర్థం ఏముంటుంది? బికాస్ మైండ్ వాస్ అన్ అవుట్ బర్స్ట్ ఆఫ్ ది ఒప్రెస్డ్, ఆఫ్ ది బ్రూటలీ సప్రెస్డ్. ఈయన అధికారాన్ని ఉపయోగించి ఎవరినో కాపాడడం కోసం ఈ కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు సార్. సో ఐ హావ్ టు స్పీక్ అవుట్ సమ్వేర్, సమ్ టైమ్, అండ్ ఇట్స్ హియర్ అండ్ నౌ. సార్, ఐ అపాలజైజ్ ఫర్ హిస్ ఇంప్రొప్రైటీ. నువ్వేం ఫీల్ బాకయ్యా తాపసా. నిజానికి నిరంజన్ మనం పరువు కాపాడాడు. థామస్ ఇచ్చిన రిపోర్ట్ లో కొన్ని అనుమానాలు బయట పెట్టాడు. నిరంజన్, నీకు వచ్చిన డౌట్లే నాకు వచ్చినాయ్యా. ఇన్వెస్టిగేషన్ జరగని పారిపోయిన జయప్రతాప్ని, సుభాష్ నే వీలైనంత తొందరలో పట్టుకోవాలయ్యా. వాళ్ళని మా పార్టీ వాళ్ళే దాచిపెట్టారని ఎక్స్ పార్టీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటున్నది అబద్ధం అని నిరూపించుకోవాలి కదా సార్. పోతే మార్టిన్ దినకర్ అని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలా. హీస్ టూ బిగ్, టూ డేంజరస్. చూడండి, మీరేం నిరుత్సాహపడకండి. నిరంజన్, యూ గో హ్యాడ్. నీ తడాఖ ఏంటో వాళ్ళకి చూపించు. ఎస్ సార్. I'm Martin. Pleased to meet you. Good to see you here. నాకు హోమ్ మినిస్టర్తో ఒక అపాయింట్మెంట్ ఉంది. ఆయనకే ఇది 2 నిమిషాల ముందే తెలుసు. I guess it's a call from the top. Really? I'm impressed. నిరంజన్, నా గురించి ఎంక్వైరీ చేసి చాలా విషయాలు తెలుసుకున్నావు కదా. నువ్వు తెలుసుకున్నదంతా తప్పు. మన రాష్ట్రంలో ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్, ఐ మీన్ స్మార్టెస్ట్ ఇన్ ద ఫోర్స్, ఈ విధంగా నా వెనకాల తిరిగేవారు. కానీ సమ్ పాయింట్ ఇన్ టైం వాళ్ళందరూ స్ట్రేంజ్ కనుమరుగయ్యారు. నా గురించి తెలియని వాళ్ళందరూ తెలుసుకోగానే నన్ను చూసి భయపడతారు. అండ్ ఐ రియలీ డోంట్ నో వై. ఇన్ఫాక్ట్ ఐఎమ్ గ్రేట్ ఫన్ టు బీ విత్. ట్రస్ట్ మీ. నేను చెప్పానుగా, ఇట్స్ గుడ్ టు సీ యూ హియర్ అని. యు నో వై? నీ గురించి మంత్రి గారితో మాట్లాడి 15 నిమిషాలు కూడా కాకముందే మంత్రికి తెలియకుండానే నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఇట్ షోస్ 2 things. Number 1, నీకు ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్పే వ్యక్తి ఇప్పుడు ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు. And number 2, you're disturbed and badly affected by this investigation. మార్టిన్ దినకర్ అనే వ్యక్తి గురించి నేను జస్ట్ అనుమానించడం మొదలు పెట్టగానే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావంటే
సైమన్ హత్య కేసులో ఎవరి హస్తం ఉందో ఇంకొంచెం క్లియర్ అయింది నాకు. తప్పు చేసావు మార్టిన్. తొందరపడి ఇక్కడికొచ్చి నీ గురించి తెలిసేలా చేశావు. పోతే నిన్ను చూడగానే ప్యాంటు తడిపేసుకునే పిరికి సన్నాసుల లిస్టులో నన్ను చేర్చకు. ఐఎమ్ గేమ్ ఫర్ ఎనీ గేమ్. నాకు పొగరెక్కువ. పొగరే కాదు, పవరు ఎక్కువే. సైమన్ హత్య కేసు ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. సైమన్ కంపెనీలో పనిచేస్తున్న మీరా అనే అమ్మాయికి ఈ హత్యకి ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పుడే సమాచారం అందింది. విచారణ కోసం రమ్మని ఆమెను పోలీసులు ఆదేశించారు. ఏ నిమిషంలోనైనా ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఆమె వాంగ్మూలం కీలకం కావచ్చని పోలీసులు ఆశిస్తున్నారు. 2 టౌన్ స్టేషన్ నుంచి కెమెరామెన్ సతీష్తో గణేష్. ఏంటిది? మమ్మల్ని వెళ్ళనివ్వండి. తప్పండి, ప్లీజ్. తప్పండి బాబు, కొంచెం దారదులండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్. స్టాప్, రానివ్వండి వాళ్ళని, రానివ్వండి. రామా నువ్వురా, దారదులండి ప్లీజ్. ప్లీజ్. నమస్కారం. మీరెవరు? నేను అడ్వకేట్ ఉమాపతిని సార్. ఒక అడ్వకేట్ ప్రెసెన్స్ లో వీళ్ళని ప్రశ్నించడం వీలు కాదు. సార్, నేను వీళ్ళకి అడ్వకేట్గా ఇక్కడికి రాలేదు. నేను మీరాకి మేనమావని. మీకు నేను గుర్తున్నట్లేదు. మీరు నాకు బాగా తెలుసు సార్. వ్యక్తిగత పరిచయాలకి ఇది తగిన సమయం కాదు. యు మే ప్లీజ్ గో అవుట్. సారీ సార్. అండ్ యు మే నౌ సిట్. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళైంది మీరు సైమన్ రాజేష్ దగ్గర ఎంప్లాయీగా చేరి? 8 months. అంతకుముందు ఎక్కడ వర్క్ చేస్తూ ఉండేవారు? ముందు వైజాగ్ లో ఉండేదాన్ని. 1 సంవత్సరం హైదరాబాద్ లో. యూ కెన్ చెక్ దిస్ ఫోల్డర్. నాకు సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. మీకు సైమన్ రాజేష్ కి మధ్య ఉన్న సంబంధం ఎలాంటి సంబంధం? వాట్ యు మీన్? యు ఆర్ నాట్ ఇన్ ఎ సైబర్ చాట్ రూమ్. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఎక్స్ప్లెయిన్ దిస్. ఇందువల్లే నేను ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నది. యు సీ మిస్టర్ సైమన్ వాజ్ అతని టాలరేట్ చేయడం మహా కష్టం. హీ వాజ్ ఇంటు డ్రగ్స్ అండ్ I said explain this. I was actually coming to it. నేను అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి హీ వాజ్ యాక్టింగ్ ఫారీ విత్ మీ. నేను ఉద్యోగంలో కంటిన్యూ అవ్వడం నాకు అవసరం కనుక నేను అతని చేష్టల్ని భరించాను. రాను రాను అతని పిచ్చి చేష్టలు ఎక్కువయ్యాయి. చాలాసార్లు నన్ను ట్రాప్ చేసి ఫోటోలు తీశాడు ఇన్ అన్ ఆటో క్లిక్ కెమెరా. మీరా? ఎస్ సార్. కమ్ హియర్. హే. వదులు. కమ్ ఆన్. లీవ్ మీ. హే. అందుకే నేను ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నది. 2 రోజుల తర్వాత నేను నా రాజీనామా లెటర్ ఇచ్చాను. రాజీనామా చేసినప్పుడు తను ఎలా ప్రవర్తించారు? యాక్సెప్ట్ చేయలేదు. చాలా వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు. తర్వాత నాకు సారీ చెప్పి నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు. హీ వాస్ సిక్. తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళలేదు. సైమన్ వాస్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ది నేషనల్ క్రికెట్ లీగ్. దాని గురించి నీకేమైనా తెలుసా? తెలుసు సార్. ఆ ప్రాజెక్ట్ నేనే డిజైన్ చేశాను. ఓ, ఆ బిజినెస్ విషయంగా సైమన్ ఎవరైనా బెదిరించినట్టు నీకు తెలుసా? తెలుసు. ఎవరు వాళ్ళు? వాన్ మార్టిన్ దినకర్. టెల్ మీ, ఏం జరిగింది? ఒకరోజు ఆ మార్టిన్ దినకర్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆఫీస్కి వచ్చాడు. నేషనల్ క్రికెట్ లీగ్ లో ఇన్వెస్ట్ చేయడం మానుకోమని సైమన్ ని బెదిరించాడు. సార్ట్ ఆఫ్ థ్రెటన్ హిమ్. You better stay out of this business. Cricket is not your game, Simon. Else you'll have warning bells anymore.
Is there any problem? You know something? He's dangerous. Really dangerous. సో సైమన్ మార్టిన్ని చూసి భయపడ్డాడు. ఎస్, అతను నిజంగానే భయపడ్డాడు. ఆ సంఘటన జరిగిన 18వ రోజున సైమన్ గాట్ కిల్డ్. మీరు రెగ్యులర్గా వెళ్ళే స్పా ఏంటి? స్పా? నేనెప్పుడు అలాంటి స్పాలకి వెళ్ళలేదు. సైమన్ ఎప్పుడైనా ఏదైనా స్పా గురించి మీకు రెఫర్ చేశాడా? ఐ మీన్ సంథింగ్ లైక్ హిస్ ఫేవరెట్ హ్యాంగ్ అవుట్. లేదు, బట్ ఎంతో పొటెన్షియల్ కల బిజినెస్ ఈ స్పా అని ఎన్నోసార్లు నాతో అన్నాడు. అలాంటి బిజినెస్ నేను చేయడానికి రెడీ అంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తానన్నాడు. హీ ఈవెన్ నేమ్డ్ ఇట్ మీరా స్పా. మీరా స్పా. మీరిప్పుడు వెళ్ళొచ్చు. మళ్ళీ రమ్మన్నప్పుడు రావాల్సి ఉంటుంది. కెన్ ఐ గో టు బెంగళూరు అండ్ టేక్ అప్ మై న్యూ జాబ్? నో, యూ కాన్ గో. మీరాని స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేయడంలో ఓ అర్థం ఉంది. అగ్రీడ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తాను అనుభవించిన మెంటల్ టార్చర్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. అంతమంది మీడియా ముందు తన్నే వాళ్ళమ్మని స్టేషన్కి పిలిపించి ప్రశ్నించడం అవాయిడ్ చేయాల్సింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన మీద నీకు వ్యక్తిగత పగుంది. నీ మనసులో ఇప్పుడున్న అమ్మాయికి సైమన్తో రిలేషన్షిప్ ఉందని తెలిసిన తర్వాత అయిన హర్ట్. కెన్ యూ డినై దట్? ఆఫ్ కోర్స్ ఐ క్యాన్. తీరా ఆలోచిస్తే ఇది జరగడం మంచిదే. నౌ యూ నో దట్ షీ ఈస్ క్లీన్, షీ ఈస్ రెస్పెక్టబుల్ ఇండిపెండెంట్ గర్ల్ అండ్ షీ ఈస్ సింగిల్ ఈవెన్ నౌ. నేను ఆలోచించేది అది కాదు సార్. మార్టిన్ దినకర్ క్రికెట్ లీగ్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదని సైమన్ ని బెదిరించాడనడానికి ఒకే ఒక విట్నెస్ ఉంది, అండ్ దాట్ ఇస్ మీరా. సో షీ మైట్ యాక్చువల్లీ బీ ఇన్ డేంజర్. దాంతోపాటు సైమన్ మరణ వాంగ్మూలం, మీరా స్పా. సైమన్ మీరా పేరు మీద ఒక స్పా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. సో దర్ హ్యాస్ టు బి కనెక్షన్. సిటీలో ఉన్న స్పా సెంటర్స్ గురించి తెలుసుకోమన్నవి ఏమైంది? సైమన్ ఏదైనా స్పాని టేక్ ఓవర్ చేసుకోవాలనుకున్నాడా? నో, నథింగ్ అట్ ఆల్. బట్ మీరా. హలో నిరంజన్, ఎస్. ఐ నీడ్ యువర్ హెల్ప్. ప్లీజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకు? ఏమైంది? హే, యూ జస్ట్ రిలాక్స్. ఐమ్ ఆన్ మై వే. ఎవరు నిరంజన్? మీరా. నా అనుమానం నిజమైంది. మీరా? ఏయ్ నిరంజన్, మీరా, మీరా. వాళ్ళలో ఎవరినైనా నువ్వు చూస్తే గుర్తుపట్టగలవా? లేదు, ఎవరిని సరిగ్గా చూడలేదు. సార్. అలెక్స్, ఇక్కడ మన సెక్యూరిటీని ఇంకా పెంచాలి సార్. తర్వాత సతీష్ని పిలిచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోమని. అలాగే సార్. సార్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఐల్ టేక్ కేర్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. మీరా, ఏం జరిగిందమ్మా? ఫోన్ చేయగానే నేను కంగారు పడిపోయాను.
సార్ వాళ్ళ అమ్మ తను చాలా భయపడిపోయారు. వాళ్ళకి సహాయం చేయడానికి నేను ఒక్కడే ఉన్నాను. నేను చెప్పానుగా, ఈ ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాం. ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు, అయినా చెప్తాను. అది మీరా వాళ్ళ నాన్న చెప్పినందువల్లే నేను మిమ్మల్ని కలిసి మీరాని మర్చిపోమని చెప్పాను. అది ఇంకా నన్ను బాధ పెడుతూనే ఉంది. తండ్రి నిర్బంధించినప్పుడు తను అలా చేయటం కరెక్టే. తరువాత ఎంత బ్రతిలాడినా మరొకరిని చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ తల్లి కూతుర్లు ఒంటరిగా ఉండటానికి కారణం ఆ రోజు మీరా తీసుకున్న నిర్ణయమే. ఇక్కడ జరిగిన సంఘటన గురించి ఒక కంప్లైంట్ రాసి ఎస్ఐకి అందచేయండి. అలెక్స్ సార్, దిస్ ఇస్ ఆల్ యోర్స్. రండి. డీసీపీ నిరంజన్. హలో, అలా కూర్చొని మాట్లాడదాం. మీ మానసిక స్థితి ఎలా ఉందో నాకు తెలుసు. నేను తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇప్పుడు మీ ద్వారా తెలుసుకోవడం కుదరదని తెలుసు. బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు గో త్రూ దిస్. ఇంకా అడగడానికి చెప్పడానికి ఏముంది? మా అబ్బాయిని చంపిన వాళ్ళని మీరు ఆల్రెడీ పట్టుకున్నారు కదా. ఐ హావ్ సీన్ యువర్ ప్రెస్ మీట్ ఆన్ టీవీ. ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని మేము కోర్టుకు వెళుతున్నాం. దట్స్ అప్ టు యూ. మేము ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అండ్ ఐ హోప్ యూ విల్ కోఆపరేట్. ఇక్కడికి రావడానికి ముందు సైమన్ వాస్ ప్లేస్డ్ ఇన్ ఢిల్లీ అండ్ ముంబై, రైట్? అవును. అక్కడ మీ అన్ని బిజినెస్లోనూ ఇన్వాల్వ్ అయ్యాడా? యా, అవును, అయ్యేవాడు. బట్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వాల్వ్మెంట్ కాదనుకుంటాను. అతని ప్రవర్తన వల్ల ఎన్నోసార్లు మీ మధ్య ఏవో గొడవలు రావడం జరిగింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. దానికి ఈ కేసుకి ఏంటి సంబంధం? ఆఫీసర్, మా అబ్బాయి గురించి మీరు తెలుసుకున్న వివరాలన్నీ కరెక్టే. వాడికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి. బట్ హీ వాజ్ సో డియర్ టు అస్. యా, ఐ నో. ఢిల్లీకి బేస్ షిఫ్ట్ చేయడానికి ముందు సైమన్ 2 ఏళ్లు పూణేలో ఉండేవాడు. అక్కడ మీకున్న బిజినెస్లో మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకుని మస్ట్ హావ్ బీన్ అబౌట్ 7 years బ్యాక్. మరెందుకు సడన్ గా అతన్ని ఢిల్లీకి మార్చారు? ఎంబీఏ డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు వాడిని ఒక ఎంగేజ్మెంట్ కోసం పూనాకు పంపించాం. అండ్ హీ వాస్ టూ యంగ్ దెన్. అప్పుడు వాడి దృష్టి రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ వైపు మళ్ళడంతో ఢిల్లీకి షిఫ్ట్ చేశాం. నేషనల్ క్రికెట్ లీగ్ లో ఏపీ టీంని చేర్చాలని ఆయన మూవ్లో తను మీ ఇద్దరు అనుమతి తీసుకున్నాడా? ఇందులో మీరు తలదొరచదు. ఐ విల్ డూ వాట్ ఐ వాంట్. క్రికెట్లో ఇన్వెస్ట్ చేసి తీరుతాను. అన్నీ నీ ఇష్టానికి వదలడం కుదరదురా. ఎవరు అడిగారు మీ పర్మిషన్? మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. ఐ విల్ గో టు కోర్ట్. ఆస్తిని పంచాల్సి వస్తుంది. ది గ్రేట్ సైమన్ గ్రూప్ విల్ బి స్ప్లిట్ వర్టికలీ. సైమన్, కాస్త ఆపుతావా? ఓ, యు వాంట్ టు స్టాప్ మీ? దెన్ డూ ఇట్. రేపే నా ప్రెస్ మీట్. జస్ట్ ఎంజాయ్ ద షో. ఎస్, మేమిద్దరం ఒప్పుకున్న తర్వాతే వాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఓ, వన్ లాస్ట్ క్వశ్చన్. మీకు మార్టిన్ దెనకర్ అనే వ్యక్తి తెలుసా? తెలీదు. మీడియా ద్వారానే అతని గురించి తెలిసింది. ఆర్ యు ష్యూర్? వై? ఆఫ్ కోర్స్ ఐఎమ్ ష్యూర్. ఓకే. మిస్టర్ జోసెఫ్, ఎందుకు బిజినెస్ లో కాంపిటీషన్? వై డోంట్ యు టాక్ టు యువర్ సన్? నేను చెప్పాను కదా మిస్టర్ మార్టిన్, ఇది వాడి నిర్ణయం. ఈ విషయంలో మేమేమి చేయలేం. ఓ, ఇస్ ఇట్? దెన్ లిసన్. ఏపీ యొక్క నేషనల్ లీగ్ క్రికెట్ టీమ్ నా కంపెనీకి మాత్రమే సొంతం. యూ గైస్ బెటర్ బ్యాక్ అవుట్. Oh, you guys will have some real bad news coming your way. Take care, gentlemen. Take care of your son. And you, take care of your brother. సరే, మార్టిన్ దెనకర్ మీకు తెలియదని చెప్పారు కాబట్టి ఇక అడగాల్సిందేం లేదు. నేను వెళ్తున్నాను. ఈ ఫోల్డర్లో వైజాగ్ ఫార్చ్యూన్ ప్యాలెస్ హోటల్ బిల్ వాచర్ కాపీ ఉంది.
అక్కడ 2 వారాల క్రితం సీకింగ్ స్వీట్లో మీరిద్దరూ స్టే చేశారు ఫర్ అ డే. అదే హోటల్లో ది ఫారెస్ట్ అనే పేరు గల కాఫీ షాప్లో మీకు దినకర్కి ఒక మీటింగ్ జరిగింది. దానికి ఆధారం ఉంది. కేసుని సిబిఐ వాళ్ళకి అప్పగించడానికి ముందు మనం మళ్ళీ ఒకసారి కలవాలి. అండ్ ఐమ్ అఫ్రైడ్ దట్ మీటింగ్ won't be this friendly. Morning. Can I join you for breakfast? Wow. Toasted bread, fruit jam, butter, egg white, seedless. Nice. That's what I'll call a typical single man breakfast. Since I forcefully shared your breakfast, I guess it's a good beginning. Can we make friends with each other, please? ఇది మన 3వ కలయిక అనుకుంటాను. మొదటిసారి కలుసుకున్నప్పుడు ఎవరైనా నాకు కోఆపరేట్ చేయకపోతే రెండోసారి నా చేతిలో పుష్పవలి ఉంటుంది. Remember we met at the funeral of Simon Rajesh. I'm a bad guy, Niranjan. Very bad guy. Worst you can imagine. నాకు నీ గురించి అంతా తెలుసు. రై ఇలా రారా. Show him. నిన్ను కూడా మీ నాన్న కొంట్లో బాగలేదు తెలుసా. మెడికల్ కాలేజ్కి ఆయన వచ్చినప్పుడు షూట్ చేసిన విజువల్స్. అండ్ ఐ నో యువర్ సీక్రెట్ వై యూ స్టిల్ రిమైన్ సింగిల్. హ్యావ్ ఎ లుక్. నీకు మీరాకి మధ్య ఉన్న గొడవ సమస్య పోవాలని నేను దేవుణ్ణి వేడుకుంటాను. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మీరా స్వయంగా టిఫిన్ వడ్డించాలి. ఇట్స్ పాసిబుల్ నిరంజన్, బట్ షీ హ్యాస్ టు కీప్ క్వైట్. నాకు సైమన్కి మధ్య జరిగిన సంఘటనకి ఏకైక సాక్ష్యం తను మాత్రమే. నువ్వు సైమన్ వాడ నాన్నని అన్నయ్యని ఎంత ఉసుగొరిపినా నాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. దే షుడ్ స్కాడ్. నువ్వు కుక్కలా వాసన పసిగట్టడం మానేయాలి. ఇది చెప్పడానికి నేను మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రాను. నాకు బాగా నచ్చిన మ్యూజిక్ బ్యాండ్ ఏదో తెలుసా? గన్స్ అండ్ రోజెస్. రోజెస్ ఫర్ యూ నిరంజన్. మార్టిన్ దినకర్, నీ మాటలు, ప్రవర్తన, పద్ధతి ఏది నాకు నచ్చలేదు. నువ్వు బెదిరించిన ఈ విధానం అది అస్సలు నచ్చలేదు. టూ మెలోడ్రమాటిక్ యూనో. నీ అబ్బ నువ్వు నీ గన్స్ అండ్ రోసెస్.
Do you dare shoot me? మా నాన్నొంటి మీద ఒక చిన్న ఘాటు పడిందో తర్వాత నిన్ను పూడ్చడానికి నీ శవం కూడా దొరకదురా. నీలాంటి వాళ్ళు బతుకుతుంది ఇతరులు భయపడ్డం వల్లే, కానీ నేను అలాంటి వాణ్ణి కాదు. భయమే నన్ను చూసి భయపడుతుందిరా. నీకు వ్యతిరేకంగా మీరా సాక్ష్యం చెప్తుంది. నువ్వు తన కాలి గోటిని కూడా ముట్టుకోలేవు. తప్పు చేసావు నిరంజన్. I'll have the last laugh. నిజమే, చివరి నవ్వు నీదే అవుతుంది. బట్ మరోసారి నవ్వడానికి నువ్వు బతికుండవుగా. నౌ గెట్ లాస్ట్. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారట? అది ఇక మీరు దూర ప్రాణాలు పెట్టుకోకండి. ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాను. బయటికి వెళ్ళేటప్పుడు షాడో పోలీస్ సర్వైలెన్స్ ఉంటుంది. అలెక్స్ విల్ హ్యాండిల్ ఇట్. మీరు చెప్పేది వింటుంటే నాకు భయంగా ఉంది సార్. అంకుల్ మీరు ఊరుకోండి. సార్, నేను బెంగళూరు వెళ్ళే తీరాలి. జాబ్లో జాయిన్ అవ్వడానికి నేను 2 వారాల ఎక్స్టెన్షన్ అడిగాను. నౌ ద టైమ్ ఇస్ అప్. ఐఎమ్ సారీ బట్ యు కాంట్ గో. లేదు, అయినా నాకు తెలియక అడుగుతాను. అతను అదే ఆ మార్టిన్ దినకర్ నన్నెందుకు ఫోకస్ చేస్తున్నాడు? అతని గురించి నాకు తెలిసిందంతా నేను మీకు ముందే చెప్పాను. ఇంకా నన్నెందుకు ఇబ్బంది పెడతారు? ఇట్స్ టూ లేట్. మీరు కాసేపు బయట ఉండండి సార్. ఐ నీడ్ టు టాక్ టు హర్. సార్ ప్లీజ్ రండి. మీరా, దిస్ ఇస్ సీరియస్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. బట్ వై? బికాస్ వాడికి మన గతం గురించి తెలుసు. నిన్ను అడ్డబెట్టుకుని నన్ను బెదిరించాలని చూస్తున్నాడు. ఐ టెల్ యూ, హీస్ అన్ asshole. నా మీద నీకున్న పగ అతనికి తెలిసే అవకాశం లేదు కదా. మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మార్టిన్ గురించి అంతా చెప్పేస్తాను. లెట్ హిమ్ రికార్డ్. ఆ తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళిపోతాను. మోర్ దాన్ అ జాబ్, ఐ నీడ్ అ చేంజ్ ఆఫ్ ప్లేస్. ఇంకా ఈ ఊళ్ళో ఉండడం నాకు ఇష్టం లేదు. సిన్స్ వి మెట్. నో యూ కాంట్ గో. నేను చెప్పాను కదా, వెళ్ళి తీరాలి, లేదంటే ఉద్యోగం పోతుంది. Do hell with your job, Meera. You can't go. You are under my protection. What did you say? I said, you are under my protection. I love that. What? I always love that. Are you crazy? Yes, for you. నీకు మీరాకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మీరిద్దరూ విడిపోవడానికి కారణం నేనే అయ్యానని నాకెంతో బాధగా ఉండేది. పోతే ఉద్యోగ విషయంలో నువ్వు ఇంకా కొంచెం బాధ్యతగా ఉండాలి. నీ ముక్కోపం మొండితనం పోలీసు ఉద్యోగానికి అంత మంచిది కాదు. నీ సీనియర్స్ని నువ్వు గౌరవించాలి. వాళ్ళు చెప్పిన మాట నువ్వు వినాలి. ఐజీ థామస్ గారు చాలా మంచివారు. డిపార్ట్మెంట్లో అందరూ గౌరవిస్తారు. ఆయన సలహాలు నువ్వు తీసుకోవాలి. నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే ఆయన నిన్ను ఖచ్చితంగా కాపాడతారు. మరి మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎందుకు కాపాడలేదు? అది బాలగోపాల్ సార్ ఎంతగానో ప్రయత్నించి చూశారు, లాభం లేకపోయింది. నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఎవరికి సాయం చేయరు నాన్న. మనకి మనమే సాయం చేసుకోవాలి. నేను నిన్ను విషయం అడగాలనుకుంటున్నాను. 2-3 రోజులుగా ఈ ఇంటి చుట్టూ మఫ్టీలో కొంతమంది పోలీసులు ఉన్నారు.
ఏమిటి విషయం? అది అంత ఇంపార్టెంట్ కాదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కదా 29 ఏళ్ళు. నన్ను కొందరు బెదిరించారు. ఏంటి అలెక్స్? సార్, పార్లపల్లి సుభాష్ని జయప్రతాప్ని లొకేట్ చేశాం సార్. వాళ్ళు నాగర్కోయిల్లో ఒక కాలనీలో ఉన్నారు. వాళ్ళకి అక్కడ లోకల్ గుంటాల సహాయం ఉంది సార్. వెయిట్ చేయి, నేను వస్తాను. అలాగే సార్. అన్నా నిరంజన్ వస్తున్నా. పారిపోండి. త్వరగా రండి. సంఘటన జరిగిన రాత్రి ఏం జరిగిందో చెప్పు, విత్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. క్రికెట్ లీగ్లో ఏపీ టీం గురించి ప్రెస్ రిపోర్ట్లు అనౌన్స్ చేశాక Cloud9 హోటల్లో సైమన్ రాజేష్ ఒక పార్టీ అరేంజ్ చేశాడు. పార్టీ పూర్తయ్యేసరికి రాత్రి 1 గంట అయింది. సైమన్ నన్ను ప్రతాప్ని తనతో పాటు తన ఫామ్ హౌస్కి రమ్మన్నాడు. సైమన్ మాతో పాటు బండెక్కాడు. తనే డ్రైవ్ చేస్తానని మొండికేశాడు. నేను డ్రాప్ చేసి వస్తాను. బాయ్ బాయ్ బాయ్. భాయ్ భాయ్, మీరు డ్రైవ్ చేయొద్దు. ఇలా రండి, నేను డ్రైవ్ చేస్తాను. నేనే డ్రైవ్ చేస్తాను. ఆపండి భాయ్, నేను నడుపుతాను. Get out of the vehicle. You swine. నువ్వు చెప్తేనే వినాలా? దిగు. భాయ్ నేను Get out. భాయ్ దిగరా. Idiot. భాయ్. ఏయ్. హలో హలో జయ, మీరు బయలుదేరారా?
సైమన్ గొడవ చేసి నన్ను కాల్ నుంచి దించేశాడు. నేను రోడ్డు పక్కనే ఉన్నాను. ఓకే, త్వరగా రా, త్వరగా. అతను దేన్నైనా గుద్దేస్తాడేమోనని భయంగా ఉంది. నువ్వు త్వరగా పని. సరేరా, ఎక్కువ. వీడొచ్చి నన్ను పికప్ చేసుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత మేము చూసింది ఏంటంటే సైమన్ తీసుకువెళ్ళిన నా బండి రోడ్డు పక్కన ఆగుంది. మేము బండి ఆపి కిందకి దిగి చూసాం. సైమన్ 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 ఏమైంది? సైమన్ 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 మాట్లాడు. ఎవరి పని చేశారు? సైమన్ పోలీస్. కమా రా. సైమన్ రమ్మటండి. మేమిద్దరం తెలియక ఇరుక్కున్నాం సార్. ఈ కేసులో అరెస్ట్ చేస్తారని భయపడి పారిపోయాం. ఏదో ఒక కోర్టులో సరెండర్ అవుదామని మా ప్లాన్. ఇతను చెప్పిన దానికి మించి మాకేం తెలియదు సార్. మీరు ఎలాగైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కావాలంటే నా మొబైల్ కాల్ లిస్ట్ చెక్ చేసుకోండి. అనుమానం కలిగేలా ఒక్క కాల్ కూడా ఉండదు. సైమన్తో గొడవ జరిగి నిన్ను రోడ్డు మీద దింపేసిన తర్వాత ఎంతసేపటికి జయప్రతాప్ నీ దగ్గరకు వచ్చాడు? ఒక అరగంట అయి ఉంటుంది సార్. నిజమేనా? అవును సార్. మీకు మార్టిన్ దినకర్ అనే వ్యక్తి తెలుసా? తెలీదు సార్. ఎందుకు సుభాష్ సడన్ గా అంత రియాక్షన్ ఇచ్చావు? లేదు సార్, అదేం లేదు. సార్, నిరంజన్ హ్యాస్ సంథింగ్ ఇంపార్టెంట్ టు బ్రీఫ్ యూ. సార్, జయప్రతాప్ ని పార్లపల్లి సుభాష్ ని ఎంక్వైరీ చేయడం వల్ల మనకు పెద్దగా డీటెయిల్స్ ఏం దొరకలేదు. వాళ్ళు చెప్పినవన్నీ మోర్ ఆర్లెస్ ఇంతకు ముందు మనకు తెలిసిన విషయాలే. బట్ దర్ ఇస్ వన్ డెవలప్మెంట్. టెల్ మీ. వాడు నిరపరాధ నిరూపించుకోవడానికి పార్లపల్లి సుభాష్ 2 సార్లు నాతో అన్నాడు, మీరు కావాలంటే నా కాల్ లిస్ట్ చెక్ చేసి చూసుకోండి అని. దాట్ మేడ్ మీ క్యూరియస్. సో నేను వాడి కాల్ లిస్ట్ తెప్పించాను. సైమన్ తో కారులో బయలుదేరిన తర్వాత హత్య జరగడానికి దాదాపు 45 నిమిషాల లోపు సుభాష్ తన ఫోన్ నుంచి కాల్ చేసింది జయప్రతాప్ కి మాత్రమే. వాళ్ల మధ్య గొడవ జరిగిన తర్వాత సైమన్ వాడిని కార్ నుంచి దింపేసినట్టు వాడు చెప్తున్నాడు. ఇక్కడ నాకు ఇంకో ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తోంది. సైమన్ తో కారులో వెళ్లేటప్పుడు సుభాష్ ఎవరికైనా మెసేజ్ పంపాలంటే దానికి ఒక మార్గమే ఉంది. ఎ వెరీ యూజువల్ మెథడ్. ఎవరినైతే అలర్ట్ చేయాలో వాళ్ళకు ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు. డయల్ చేసి 1-2 రింగుల్లో కట్ చేసే కాల్స్ అన్ని కాల్ లాగ్ లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ సెల్ ప్రొవైడర్ సర్వర్ లాకర్ ఫోల్డర్ లో 14 రోజుల వరకు ఆ డీటెయిల్స్ స్టోర్ అయి ఉంటాయి. సుభాష్ సెల్ లోని ఒక డీటెయిల్ లాగ్ సైబర్ సెల్ నుంచి మనకి దొరికింది. పేజ్ నంబర్ 3 ఇన్ ది ఫోల్డర్ సార్. సైమన్ తో బయలుదేరిన తర్వాత సరిగా 1:21కి వాడు 9946509770 అనే నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇచ్చాడు. సుభాష్ ఎవరికి మిస్డ్ కాల్ ఇచ్చాడు? ఈ ట్రేస్ ద నంబర్? ఎస్ సార్. RDX అనిల్, ఏ హై ప్రొఫైల్ క్రిమినల్. వాడి తమిళనాడు మొబైల్ కే సుభాష్ కాల్ చేశాడు. సార్, క్వారీలకు పేలుడు పదార్థాలను సప్లై చేస్తూ ఒక ఇల్లీగల్ ట్రాన్స్పోర్టర్ గా తన జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత హీ గ్రూ అప్. రామేశ్వరం నుంచి శ్రీలంకకి RDX దొంగతనంగా తరలిస్తూ ఉండడం వల్ల RDX అనిల్ అనే పేరు తెచ్చుకున్నాడు. సుభాష్ క్వారీ వ్యాపారాల్లో అనిల్ కూడా ఇన్వెస్ట్ చేశాడు. తమిళనాడు ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎంక్వైరీ చేశాం సార్. RDX అనిల్ ని ఫిక్స్ చేసేది, యూజ్ చేసుకునేది మార్టిన్ దినకర్. ఈ విషయం ఇంతవరకు మేము ఎవరితోటి చెప్పలేదు. ఏ విధంగానైనా ఇది బయటపడితే అనిల్ తప్పించుకుంటాడు. నిరంజన్ తనొక్కడే అనిల్ ని సింగిల్ హ్యాండెడ్ ఆపరేషన్ లో పట్టుకోవాలని అభిప్రాయపడుతున్నాడు. ఆర్ యు షూర్ యు కెన్? ఎస్ సార్, ఐ క్యాన్. దెన్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. You're taken. Come with me.
నీకు ఆర్డిఎక్స్ అనిల్ అనే వీడికి మధ్య ఏంటి సంబంధం? నువ్వు సమాధానం చెప్పడం నీకే మంచిది సుభాష్, లేదంటే వీడికి సంబంధించిన అన్ని కేసుల్లో నీ పేరు ఉంటుంది. నేను చెప్తాను సార్. నేను క్వారీ బిజినెస్ చేస్తున్నప్పుడు లైసెన్స్ లేని ఎక్స్ప్లోజివ్ సప్లై చేసింది అనిల్ భాయే. ఆ రోజు నుంచి మేము ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత ఎన్నో బిజినెస్లు మేము కలిసే చేస్తున్నాం. బిజినెస్ అంటే కొటేషన్లు, భూతగాదాలు, హవాలా. పోతే రామేశ్వరం నుంచి ఆయుధాలు తరలించడం అంతేగా. హత్య జరిగిన రోజు రాత్రి జయప్రతాప్ను అవాయిడ్ చేసి నువ్వు సైమన్తో కారులో వెళ్ళడానికి కారణం ఉంది. నువ్వేదో ప్లాన్తోనే వెళ్ళావు కదా? అవును సార్, మీరు చెప్పింది కరెక్టే. వీడియో ముందు సైమన్ తీసుకెళ్ళింది. ఓకే ఓకే చూడు, నేను సైమన్ ఫామ్ హౌస్ పెడతాను. వీళ్ళని పంపించేసి నువ్వు అక్కడికి వచ్చే. బాయ్ మామా, నేనే డ్రైవ్ చేస్తాను. బాయ్. నువ్వు సైమన్తో బయలుదేరిన తర్వాత నువ్వు వీడికో మిస్డ్ కాల్ ఇచ్చావు. ఏ ప్లాన్తో మిస్డ్ కాల్ ఇచ్చావు? నువ్వేవి చెప్పొద్దురా, వీడు మనల్ని ఏవి పీకలేడు. చెప్తాను సార్. మేము బయలుదేరాక దారిలో వెయిట్ చేస్తున్న అనిల్ భాయ్కి తెలియడానికి నేను మిస్డ్ కాల్ ఇచ్చాను. ఆ తర్వాత ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పూస్తా. హాయ్, నా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు, కొంచెం బండి ఆపుతారా? అతనే. What's happening here? Move the car. Go. Go. హలో జయ, మీరు బయలుదేరారా? మేము వచ్చేసాం. వాడు నన్ను బండిలోంచి దించేశాడు. నేను రోడ్డు పక్కనే ఉన్నాను. కమ్ ఫాస్ట్. ఓకే, అంటే అంతవరకు ఏర్పాటు చేసింది నువ్వే. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో మనుషులు వెయిట్ చేస్తున్నారు, అవునా? కరెక్టే సార్. అనిల్ భాయ్ ఈ ఐడియా ఇచ్చాడు. సైమన్ హత్య అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్లో ఉండాలని చెప్పాడు. నేను జోషువా కలిసి ప్లాన్ చేశాం. సైమన్ పడవడానికి మలేల బాబ్జీని ఏర్పాటు చేసింది ఈ జోషువాయే సార్. మీరు చెప్పినట్టే నేను దిగిన చోటుకి 1.5 కిలోమీటర్ల దూరాన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. త్వరగా వెళ్ళు. అయితే సైమన్ నీ బైక్ ని గుద్దడం, నువ్వు నీ గ్యాంగ్ వాన్ని ఫాలో చేయడం, మల్లెల బాబ్జీ ఏదో ఆవేశంలో వాన్ని పొడవడం, ఇదంతా ఒట్టి కట్టు కదా? మీకు ఇంకా అర్థం కాలేదా? ప్లాన్ చేసి చేసిన హత్య కాదు, ఏదో ఆవేశంలో చేసిన హత్య నిరూపిస్తే కోర్టులో శిక్ష తక్కువ పడుతుంది కదా. సార్, నేను మీకు విషయం చెప్పాలి. ఎస్. సైమన్ గొంతు మీద ఉన్న గాయం మల్లెల బాబ్జీ కత్తి వల్ల కాదు ఏర్పడింది. అది వీడి పని అయి ఉంటుంది ఖచ్చితంగా. జోషువా కత్తిపోటుకి చేస్తాడో లేదో అన్న అనుమానంతో నువ్వు ముందే సైమన్ పీక కోసావు, తర్వాత వీళ్ళకి వదిలేశావు, అవునా? చూడండి సార్, సైమన్ రక్త మరకలు మనం కారులో చూసింది ముందు సీట్లో కాదు, వెనక సీట్లో. నువ్వెంత ప్రయత్నించినా సరే నువ్వు ఈ కేసు నుంచి బయటపడలేవు. నిన్ను బొక్కలో తోస్తాను. మర్యాదగా చెప్పు, సైమన్ని కారులోంచి బయటికి లాగింది వెనక సీట్లోంచేగా? అవును సార్. వెనక సీట్లోంచి నేను అతన్ని లాగినప్పుడు అతని మెడ నుంచి రక్తం కారుతూ ఉంది. నేను చెప్పిన ప్రకారం మల్లెల బాబ్జీ రాజేష్ని 3 పోట్లు పొడిచాడు. సో
సుభాష్ దిగిన చోటు నుంచి జోషువా వెయిట్ చేస్తున్న చోటుకి మధ్యలో సైమన్ మెడ మీద ఒక గాయం ఏర్పడింది. నువ్వు సైమన్ ని వెనక సీట్లో కూర్చోబెట్టుకుని జోషువా వాళ్ళ మనుషులు వెయిట్ చేస్తున్న చోటుకి తీసుకువెళ్ళావు. అక్కడ మత్తులో మర్డర్ చేయడానికి వెయిట్ చేస్తున్న బుజ్జి అతన్ని రెండోసారి పొడిచాడు. దిస్ ఇస్ అ స్టన్నింగ్లీ ఇంటెలిజెంట్ క్రైమ్. దీని వెనుకున్న సూపర్ బ్రెయిన్ ఎవరిదో నాకు తెలుసు. ద మ్యాన్ బిహైండ్ యూ. ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్. yes I will. వాడి నిజ స్వరూపం ఏంటో బయట పెడతాను రా. మీ అందరికీ బాస్ ని లేపేస్తాను రా. ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అని నిరంజన్ నాతో చెప్పాడు. థామస్, ఇట్స్ ఆల్ వెరీ క్లియర్. సైమన్ హత్య కేసుకి ముఖ్య కారకుడు మార్టిన్ దినకరే. నాకు తెలుసు సార్, బట్ అతన్ని ఈ కేసులో అరెస్ట్ చేయడం కుదరదు. బట్ వై సార్? ఇంతవరకు నీ ఇన్వెస్టిగేషన్లో 14 మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నావు. మొదటి నేరస్తుడు మల్లెల బాబ్జీ, రెండో వాడు జోషువా అని తేలింది. ఈ కేసులో ఇప్పుడు 63 సాక్షులున్నారు. ఛార్జ్ షీట్ కోర్టుకు దాఖలు చేసి అది నిజం కాదని పోలీసులే మార్చి చెప్తే ఏర్పడే లీగల్ కాంప్లికేషన్స్ ని, తలవంపుని ఎదుర్కోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. సార్, డీజీ మినిస్టర్ గారు నాకు పర్మిషన్ ఇచ్చారు సార్. పై అధికారులు ఇచ్చే మాటకి విలువ ఇంతే నిరంజన్. యూ విల్ లెర్న్ ఇట్ లేటర్. మరైతే నిజం దాన్ని ఎవరూ పట్టించుకోరు, అవసరం లేదు. నీతి నియమాలకి పోలీసులకి మధ్యనున్న సంబంధం గురించి నాకంటే ఎక్కువగా మీకే తెలుసు కదా సార్. సార్, సైమన్ రాజేష్ హత్య విషయంలో ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్డీఎక్స్ అనిలే చేశాడని తెలిసింది. సైమన్ బాడీలో మెడ కిందున్న ఆ డీప్ స్లాష్ అనిల్ కత్తి వల్ల ఏర్పడింది. ఒక ప్రీ మెడిటేటెడ్ కిల్లింగ్ కాదని నిరూపించడానికి అతను జోషువా వాళ్ళ హెల్ప్ తో ఒక కొటేషన్ కిల్లింగ్ హ్యాబియర్ని సృష్టించాడు. అండ్ అనిల్ డిడ్ ఫర్ మార్టిన్ దినకర్. నిజమే నిరంజన్, నువ్వు చెప్పిందంతా కరెక్టే. కానీ తను ఒప్పుకున్నదంతా అనిల్ కోర్టులో మార్చి చెప్పొచ్చు. ఒక హత్యకి సంబంధించిన నేరస్తుల గురించిన మొత్తం ఛార్జ్ షీట్ కోర్టులో ఉన్నప్పుడు అదే కేసులో మరొకరిని ఎలా చేర్చగలం? ఏంటలా మాట్లాడుతున్నావు? నువ్వు టెక్నికల్ గా ఆలోచించడం మానేసి న్యాయం గురించి మాట్లాడు. సార్, మార్టిన్ దుబాయ్కి తిరిగి వెళ్లక ముందే మనం వాడిని అరెస్ట్ చేయాలి. వన్స్ ఈస్ అరెస్టెడ్ థింగ్స్ విల్ చేంజ్. సారీ నిరంజన్, ఐఎమ్ హెల్ప్లెస్. డీసీపీ నిరంజన్, Can I talk to you in private? Could you please come out? ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు వెతుకుతున్న మార్టిన్ దినకర్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. Now listen. Hey, నిరంజన్. థామస్, ఐ టెల్ యూ, అతను కన్ఫ్యూషన్ లో ఉన్నాడు. Hi. Welcome. So you finally come, Niranjan. Thought you would be more cautious. అంత ఈజీగా ఎవరు రాలేని చోటిదే. ఎవడో ఒక అనామకుడు ఫోన్ చేయగానే ఇలా ఒంటరిగా వచ్చేసావా? నీకు ధైర్యం ఎక్కువ. Stupidly daring. సైమన్ హత్య వెనకాల ఉన్న బ్రెయిన్ అండ్ ఎగ్జిక్యూషన్ నాదేనని ప్రూవ్ చేయడానికి కావలసిన అన్ని ఎవిడెన్స్లు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి. అంతేకాక నీ కస్టడీలో యూ హ్యావ్ మై మోస్ట్ వైటల్ మ్యాన్, అనిల్. సడన్ గా వచ్చిన కోపం వల్ల ఒక థర్డ్ రేటెడ్ గూండా సైమన్ రాజేష్ ని చంపేశాడు అని పోలీసులు నిరూపించి కోర్టులో చెప్పిన కథ. ఆ కథలో ఇంకొక ట్విస్ట్. ఎందుకు నిరంజన్? ఇక నిజం కోసం నువ్వు వేటాడటం వేస్ట్. అందుకు నేను ఒప్పుకోను కూడా. ఇక నీ అంత నా చేతుల్లో.
Drop your gun. I said drop your gun. Really sorry to shock you like this, son. Dinakar is my man, my ally, my partner. సార్, నాకు తెలుసు నువ్వు ఇలాంటి రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతావని. మార్టిన్ని పట్టుకోవడానికి ఐజీ థామస్ని, డీజీని, హోమ్ మినిస్టర్ని కన్విన్స్ చేయగలనని నువ్వు ఊహించావు. మార్టిన్ ఇక్కడ ఉన్నాడని నీకు ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి, అది నా ట్రాప్. నీకోసం నేను విసిరిన వాళ్ళ. నిరంజన్, థామస్, ఐ టెల్ యూ, అతను కన్ఫ్యూషన్ లో ఉన్నాడు. నేనిదంతా ఎందుకు చేస్తున్నానా అని నువ్విప్పుడు ఆలోచిస్తున్నావు. నో సార్, యూ గాట్ మీ రాంగ్. మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవచ్చనే నేను ఇక్కడికి వచ్చాను. మీరు నా ముందుకు వస్తారని నాకు తెలుసు. మీ ముసుగు తొలగిపోతుందని తెలుసు. డోంట్ బ్లఫ్. నో, ఐఎమ్ నాట్. జ్ఞాపకం లేదా, మీరు ప్రారంభించబోయే మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి థామస్ గారిని నన్ను ఇన్వైట్ చేశారు. దాట్ ఇన్విటేషన్ కార్డ్ వాస్ క్వైట్ రివీలింగ్. మీ ఇన్స్టిట్యూషన్ పేరు ఎంతో స్ట్రైకింగ్ గా అనిపించింది. మీరా మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నేను మీ స్టూడెంట్ కావడానికి 2 సంవత్సరాలకు ముందు పూణేలో మెడికల్ స్టూడెంట్గా ఉన్న మీ అమ్మాయి మరణించిందని నేను తెలుసుకున్నాను. అండ్ దాట్ కార్డ్ రిమైండెడ్ మీ హర్ నేమ్ వాస్ మీరా. హంతకుడు ఎవరో నాకు చాలా క్లియర్గా చెప్పిన తర్వాతే సైమన్ చనిపోయాడు. కానీ వాడి మరణ వాగ్మూలాన్ని నేను మొదట్లో తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ అమ్మాయి పేరు మీరా అని నాకు జ్ఞాపకం రాగానే దాని మీనింగ్ని సరిగ్గా అర్థం చేసుకున్నాను. మీరా స్పా. మీరాస్ ఫా. సైమన్ చెప్పింది మీరా స్పా అని కాదు, వాడు చెప్పింది మీరాస్ ఫా అని. మీరా వాళ్ళ ఫాదర్ అనే దాని అర్థం. స్మార్ట్, వెరీ స్మార్ట్. మీ అమ్మాయి మరణం గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను పాత న్యూస్ పేపర్స్ తెప్పించుకొని చూశాను. మీ అమ్మాయి చదువుకుంది పూణేలోని పాలకాడ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళ మెడికల్ కాలేజ్లోనే. ఆ టైంలో 22 ఏళ్ల వయసే ఉన్న సైమన్ దాన్ని రన్ చేసేవాడు. అండ్ యోర్ డాటర్ వాజ్ సైమన్ రాజేష్ గర్ల్ ఫ్రెండ్. మత్తుమందరికి బానిసైన సైమన్ క్రిటికల్ స్టేజ్లో ఉన్న సమయంలో మీరు మీ అమ్మాయిని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత దారుణమైన హత్య అనే పేపర్లో పబ్లిష్ అయింది. పాలకాడ్ గ్రూప్ వాళ్ల పరపతితో ఆ హత్యని యాక్సిడెంట్గా మార్చారు. ఏపీ గవర్నమెంట్లో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయ్యుండి యూఆర్ క్వైట్ హెల్ప్లెస్. సో ద మోటివ్ వాస్ రివెంజ్. కానీ నా మనసులో కొన్ని సందేహాలుండేవి. వై దిస్ కైండ్ ఆఫ్ ఎ కిల్లింగ్? మీకు మార్టిన్కి ఉన్న కనెక్షన్ ఏంటి? అప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది, సైమన్ నేషనల్ క్రికెట్ లీగ్లో ఇన్వెస్ట్ చేయబోతున్న విషయం నాకు ఫస్ట్ చెప్పింది మీరే. అండ్ హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ దాట్? సర్వీస్ నుంచి రిజైన్ చేసిన తర్వాత దుబాయ్లో మీరు ప్రారంభించిన బిజినెస్ ఏంటి? హఠాత్తుగా కోటీశ్వరుడిగా మీరు ఎలా మారారు? హవాలాతో మీకు సంబంధం ఉందని పోలీసులు నిరూపించగానే మీరు సర్వీస్కి రిజైన్ చేశారు. మానసిక ఒత్తిడితో రిజైన్ చేశారా లేక తప్పించుకోవడానికా? అప్పుడు వెంటనే డీఏజీగా ఉన్న విన్స్టన్ జోసెఫ్ గారిని నేను వెళ్ళి కలిశాను. ఆయన నాకు ఖచ్చితంగా చెప్పారు మీరు నిజాయితీపరుడు కాదని. దట్ యూ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ లింక్స్ విత్ దుబాయ్ బేస్డ్ హవాలా కార్టెల్. పర్మిషన్ లేకుండా మీరు దుబాయ్కి 18 సార్లు వెళ్ళొచ్చిన దానికి ఆధారాల్ని ఆయన తన పర్సనల్ ఫైల్లో సేఫ్గా ఉంచారు. అండ్ మార్టిన్ దినకర్, యాజ్ యూ సెడ్, ఇస్ యువర్ మ్యాన్, ఫ్రెండ్ అండ్ పార్ట్నర్. మిమ్మల్ని అప్పుడున్న ఫినాన్స్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఇద్దరూ సపోర్ట్ చేయడం వల్ల డీజీపీ సైలెంట్ అయిపోయారు. సో యూ గాట్ ది సర్వీస్ క్లీన్. కానీ మీకోసం ఆ రోజు బలి పశువులైన 3లో ఒకరు మా నాన్నగారు. సో నాకు ఇది పగ తీర్చుకోవడమే అవుతుంది. యూ గెట్ మీ? అబ్సల్యూట్లీ బ్రిలియంట్. నువ్వు చెప్పింది కరెక్టే. సైమన్స్ కిల్లింగ్ వాస్ ఏ క్రైమ్ ఆఫ్ రివెంజ్. నేను పగతో రగిలిపోతూ వాడి కోసం వెతుకుతున్నప్పుడే వాడు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాడు. మార్టిన్తో ముంబైలో గొడవ పడ్డమే కాక ఇక్కడున్న మా బిజినెస్లన్నిటికీ ఛాలెంజ్ అయ్యాడు. నా కథంతో ఉన్న రివెంజ్ని నేను మార్టిన్తో షేర్ చేసుకున్నాను.
సో ఇతను ఆర్డిఎక్స్ అనిల్తో ప్లాన్ చేశాడు. పార్లపల్లి సుభాష్ దారిలో దిగాక అనిల్ రాజేష్ వస్తున్నప్పుడు నేను దారిలో వెయిట్ చేస్తున్నాను. Stop the car. There. నేను తెలుసా నీకు? మీరాస్. అనిల్ సార్, వీడు ఇంకో 10 నిమిషాలే బతుకుతాడు. జోష్వా వెయిట్ చేస్తున్నాడు కదా, అక్కడికి తీసుకెళ్ళి. ఓకే సార్. So, that's it. You are still dear to me. But unfortunately, నువ్వు నాకు శత్రువయ్యా. నన్ను ఇక్కడికి రప్పించడానికి ట్రాప్ చేశానని చెప్పావుగా, నేనే నిన్ను ట్రాప్ చేశాను. నిరంజన్, నేను థామస్ గారు నిన్ను ఇరికించడం కోసమే ఆ మీటింగ్ అరేంజ్ చేశాం. అండ్ యూ ఫెల్ రైట్ ఇన్ టు ది ట్రాప్. గుడ్ లక్. నేనెప్పుడు అంటూ ఉంటాను కదా, ఐఎమ్ టెరిఫిక్ జడ్జ్ ఆఫ్ టాలెంట్. నిన్ను చూసినప్పుడే అనుకున్నాను, యు ఆర్ ఆసమ్. టూ ఆఫ్. ఆల్ రైట్, నౌ యూ కెన్ టేక్ మీ థామస్. సార్, కమ్ ఆన్.